హాయ్ నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. సో నీట్ రిజల్ట్ వచ్చినాయి. మనం ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే చాలామంది చాలా కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారు అండ్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలనుకునే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, అందులో ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో మనం ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి అనే పాయింట్ మీద మాట్లాడితే, ఏ కంట్రీలో అయితే ఎన్ఎంసి నామ్స్ని సాటిస్ఫై చేస్తుందో ఆ కంట్రీని కనుక మీరు చూస్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, మనం కనుక చూసుకుంటే ఆ కంట్రీకి ఇండియాకి ఎక్కువ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఈజీ యాక్సెస్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే వెళ్ళి రావడానికి కావాల్సిన వీసా నిబంధనలు కానివ్వండి, లేకపోతే ట్రావెల్ టైం కానివ్వండి, మనకి తక్కువగా ఉంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అండ్ వీటితోటి మనం చూసుకుంటే కనుక కిర్గిస్తాన్ అనేది మనకి చాలా ఫ్రెండ్లీ నేషన్ అండ్ మనకి అతి తక్కువ డిస్టెన్స్లో ఉన్న దేశము. చూసుకుంటే మనకి ట్రావెల్ టైం కనుక ఢిల్లీ నుంచి 3 గంటల్లో మనం ఆ కంట్రీకి రీచ్ అవటం అనేది జరుగుతుంది. అండ్ కంట్రీకి ఇండియాకి, కిర్గిస్తాన్కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి హిస్టరీ మొత్తంలో ఉన్న అందరు ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఫారెన్ మినిస్టర్స్ విజిట్ అయిన కంట్రీ కిర్గిస్తాన్. అండ్ ఇక్కడ ప్రజల్ని కనుక మనం చూస్తే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ హెల్పింగ్ నేచర్ తోటి ఉంటారు. అండ్ మనకు అది అక్కడ చదువుకునే పిల్లలకి ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే కిర్గిస్తాన్ అనేది మనకి ఫ్రెండ్లీ కంట్రీ అండ్ దగ్గరగా ఉన్న కంట్రీ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పీపుల్ ఉన్న కంట్రీ కాబట్టి హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా కనుక చూసుకుంటే ఎన్ఎంసి నామ్స్ అన్నిటినీ కిర్గిస్తాన్ కంట్రీ అక్కడ ఉన్న గవర్నమెంట్ నామ్స్ని సాటిస్ఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ కిర్గిస్తాన్ని ఆప్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎన్ఎంసి నామ్స్ గురించి కనుక మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి దానికి సంబంధించిన వీడియో చూడండి, మీకు ఎన్ఎంసి నామ్స్ మీద ఉన్న అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి. సో కిర్గిస్తాన్ కంట్రీలో మనం ఏ కాలేజ్ని చూస్ చేసుకుంటే మనకి ఎడ్యుకేషన్ అనేది బాగుంటుందో తెలుసుకుందాం. ఎవరైనా సరే ఆ కంట్రీ, ఏ కంట్రీలో అయినా ఎంబీబీఎస్ కానివ్వండి ఏదైనా చదువుకోవాలి అనుకున్నప్పుడు ఆ కంట్రీలో ఉన్న టాప్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటారు. ఇప్పుడు మనం ఇండియా ఉందండి, ఇండియాలో ఎంబీబీఎస్ చదవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళ డ్రీము ఎయిమ్స్లో చేరితే బాగుంటుంది, ఎయిమ్స్లో చదువుకుంటే బాగుంటుంది అనే ఒక ఆశయం ఉంటుంది. అలాగే ప్రతి కంట్రీలో ఉన్న ఒక టాప్ కాలేజ్ని వాళ్ళ కంట్రీకి దాన్ని ఎయిమ్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. అంటే టాప్ మోస్ట్ కాలేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అవుతుంది. అలా కన్సిడర్ చేస్తే కనుక కిర్గిస్తాన్ కంట్రీలో కేఎస్ఎంఏ, కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ అనేది టాప్ కాలేజ్ ఆఫ్ కిర్గిస్తాన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేత నడపబడుతున్న ఏకైక కాలేజ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న ఏకైక కాలేజ్. అండ్ ఈ కాలేజీ క్యాంపస్ గురించి మాట్లాడాలి అని అంటే 250 ఎకరాల పైగా క్యాంపస్ కలిగిన ఒకే ఒక్క కాలేజ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. దీని గురించి మనం మాట్లాడాలి అని అంటే జనరల్గా ఇప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి. కాలేజీ అక్కడికి వెళ్తే ఒక సింగిల్ బిల్డింగ్లో ఉందండి, 2-3 క్లాస్ రూమ్సే ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే ఒక చాలా మాటలు వింటుంటాం అబ్రాడ్ వెళ్ళినప్పుడు రకరకాల దేశాల్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ ఇబ్బంది పిల్లలకి అనేది ఎటువంటి ఇది కలగదు. రీజన్ ఏంటంటే 250 ఎకరాల పైన క్యాంపస్ కలిగిన కాలేజ్ అండ్ అది కూడా ఆ దేశ రాజధాని అయిన బిష్కేక్ నగరంలో ఈ కాలేజ్ అనేది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. సో పిల్లలకి యాక్సెసిబిలిటీ చూసుకున్న, ఎయిర్పోర్ట్ నుంచి యాక్సెసిబిలిటీ చూసుకున్న, హాస్టల్ సిటీకి యాక్సెసిబిలిటీ చూసుకున్నా కానీ అన్నీ కూడా మనకి సిటీలో, క్యాపిటల్ సిటీలోనే అందుబాటులో ఉంటాయి. అండ్ మూడోది 5.5 ఏళ్ల పాటు వీళ్ళు పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో క్యాంపస్ లోపల హాస్టల్లో ఉండే ఏకైక ఫెసిలిటీ కలిగిన కాలేజ్ కేఎస్ఎంఏ. అంటే 5.5 ఏళ్ల పాటు వీళ్ళు హాస్టల్లో ఉండాలి అనుకుంటే కంప్లీట్గా క్యాంపస్ లోపలే వీళ్ళకి హాస్టల్ ప్రొవిజన్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ లైబ్రరీ చూసుకుంటే కనుక 4 లక్షల పుస్తకాలు కలిగిన ఏకైక లైబ్రరీ, బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ద వరల్డ్ చెప్పాలి అని అంటే. రీజన్ ఏంటంటే 30 లక్షల పుస్తకాలు, 40 లక్షల వాల్యూమ్స్ ఉన్నాయి అని చెప్తారు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 4 లక్షల పుస్తకాలు డిజిటల్ అండ్ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న మెడిసిన్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ బుక్స్. సో ఇది వాల్యూమ్ని మనం కన్సిడర్ చేసుకోవాలి.
సో దిస్ ఈజ్ అబౌట్ కాలేజ్ ఇంట్రొడక్షన్ కింద నేను ఈ పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ రూమ్స్ గురించి అండ్ ట్రైనింగ్ మెథడాలజీ గురించి, ఫ్యాకల్టీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ రేషియో కనుక చూసుకుంటే 1:20 ఉంది. అండ్ క్లాస్ రూమ్ రేషియో తీసుకుంటే కనుక 1:25. అంటే ఒక సెక్షన్కి 25 మంది పిల్లల్ని మాత్రమే కూర్చోబెట్టి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ ట్రైనింగ్ మెథడాలజీ కూడా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటే యుఎస్ ట్రైనింగ్ మెథడాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల పిల్లలు ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ అయినా లేకపోతే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా కానీ ఈజీగా క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రైనింగ్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్న అతి కొద్ది కాలేజీల్లో కేఎస్ఎంఏ ఒకటి. అండ్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 2000 మంది టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉంటే అందులో మోర్ దాన్ 80%, 80% మందికి పైగా రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఫ్యాకల్టీ ఈ కాలేజీలో ఉండటం పిల్లల అదృష్టం. సో ఇక్కడ చదువుకునే పిల్లలకి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా అందించడం జరుగుతుంది. అండ్ దానివల్ల వీళ్ళకి నాలెడ్జ్ పెరిగినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళ కెరియర్కి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు కానివ్వండి, సక్సెస్ అవడానికి చాలా దోహదపడుతుంది. ఈ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడాలి అని అంటే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అనాటమీ ల్యాబ్ కలిగిన కాలేజ్ కేఎస్ఎంఏ, కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆ ల్యాబ్ అనేది పిల్లలకి అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ బాడీ పార్ట్స్ తోటి చేసిన అనాటమీ మ్యూజియం అనేది ప్రపంచంలో 5 లొకేషన్స్లో ఉంటే అందులో కిర్గిస్తాన్లోని కేఎస్ఎంఏ కాలేజీ ఒకటి అవ్వటం ఎంతైనా ఆ కాలేజీకి గర్వకారణం. అండ్ మూడోది చూసుకుంటే క్యాడవర్ మీద ప్రాక్టికల్స్ చూడగలిగిన ఏకైక కాలేజీ, పిల్లలకి ఆప్షన్ కలిగిస్తున్న ఏకైక యూనివర్సిటీ కేఎస్ఎంఏ. అండ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే అటాప్సీ జరుగుతున్న ఏకైక కాలేజ్ కేఎస్ఎంఏ. ఇక్కడ మీరు పోస్ట్ మార్టం అనేది లైవ్లో చూడటం జరుగుతుంది. డెడ్ బాడీని లైవ్లో చూసి ప్రతి లేయర్ని క్లీన్గా అబ్జర్వ్ చేయటం అనేది అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక కాలేజ్ కేఎస్ఎంఏ. అండ్ ఇంకా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకతలు మాట్లాడాలి అని అంటే కనుక మనకి 14 గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఈ కాలేజీలో క్యాంపస్లో ఉండటం ప్రత్యేకత అయితే, పిల్లలు క్లినికల్ రొటేషన్స్ అండ్ ఇంటర్న్షిప్ అనేది ఈ హాస్పిటల్స్లో అండ్ నేషనల్ మెడ్ సెంటర్స్లో మాత్రమే వీళ్ళు చేస్తారు. దానివల్ల పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ కార్డియాలజీ అండ్ ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ ఇంటర్నల్ మెడిసిన్, డెంటల్ డిపార్ట్మెంట్, డెమటాలజీ డిపార్ట్మెంట్, ఎండోక్రానాలజీ డిపార్ట్మెంట్, ENT and ophthalmology department, gynecology department, hematology department, pediatric department, National Med Center, National Hospital for Endocrinology, National Hospital, Occupational Diseases Department, Ophthalmology Department, రేడియాలజీ డిపార్ట్మెంట్, ట్రామటాలజీ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్, యూరోసర్జరీ డిపార్ట్మెంట్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది మెడికల్ రీసెర్చ్ సెంటర్ అనేది కిర్గిస్తాన్ కంట్రీ మొత్తంలోనే ఈ కేఎస్ఎంఏ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీలో మాత్రమే ఉంది. అండ్ ఈ కాలేజీలో జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీస్కి 30 పేటెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ 30 పేటెంట్స్తో పాటుగా జర్మనీకి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్, రష్యాకి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్, వీటితో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ తోటి కలిసి కిర్గిజ్ ఇండియన్ మౌంటైన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ అనేది స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా రీసెర్చ్ యాక్టివిటీస్లో మన పిల్లలు అంటే MBBS చదవటానికి వెళ్ళిన పిల్లలు 100% ఈ రీసెర్చ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళ కోసంగా సపరేట్ క్లినికల్ రీసెర్చ్ ల్యాబ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది కేఎస్ఎంఏ. వీటితో పాటుగా 162 క్లినికల్ బేసెస్, 162 క్లినికల్ బేసెస్ అనేది కేఎస్ఎంఏ అండర్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ప్రపంచంలోనే ఏ కాలేజీకి లేనంత క్లినికల్ బేస్ అనేది కేఎస్ఎంఏకి ఉంది. వీటితో పాటుగా మనము ఈ కాలేజీలో చదువుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి ఆ సర్టిఫికేట్కి గ్లోబల్ రికగ్నిషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం గ్లోబల్లీ యాక్సెప్టెడ్ కరికులం అండ్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటామో కాలేజ్ నుంచి, సో ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా పీజీ చదవటానికి కానివ్వండి, లేకపోతే మీరు లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయటానికి కానివ్వండి, ఏ కంట్రీ కూడా డినై చేయలేనటువంటి రికగ్నిషన్స్ అండ్ అక్రెడిటేషన్స్ ఈ కాలేజ్కి ఉన్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఈ కాలేజ్కి ఉంది. ఫైమర్, ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్,
అండ్ WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ వీటితో పాటుగా ECFMG, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. అమెరికాకి వెళ్ళి మనం లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి అనన్నా, PG చదవాలి అనన్నా, ఏ కాలేజీకైనా సరే ECFMG అక్రెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది మన KSMAకి 1953 నుంచి ECFMG గుర్తింపు అనేది ఉండటం జరిగింది. సో ఈ కాలేజ్లో చదివే పిల్లలు 100% US, కెనడా, వెస్ట్రన్ కంట్రీస్ ఏ కంట్రీకైనా వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు. దానికి ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే, యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే కనుక AMWE, అసోసియేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ అనేది ఈ కాలేజీకి ఉండటం జరిగింది. దీంతో పాటుగా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూరోప్, EQAR అంటారు, యూరోపియన్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ రిజిస్టర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో దీంట్లో రిజిస్టర్ అవటం అనేది అతి కొద్ది కాలేజీలకి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో KSMA ఒకటి. అండ్ జపాన్కి సంబంధించిన JICA, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తోటి కూడా ఈ కాలేజీకి అసోసియేషన్ ఉంది. WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో 1939 నుంచి రిజిస్టర్ అవటం అనేది ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకత. MOE అండ్ SL, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్, కిర్గిస్థాన్ రిపబ్లిక్కి సంబంధించిన గవర్నమెంట్ బాడీ, అక్రెడిటేషన్ అండ్ రికగ్నిషన్ కలిగిన కాలేజ్. అండ్ ప్రపంచంలోనే మీకు అతి తక్కువ లొకేషన్స్లో కలిగిన WELL, వరల్డ్ హెల్త్ లివింగ్ ల్యాబ్ అనేది ఈ కాలేజీలో ఉండటం కూడా ఒక ప్రత్యేకత. ఈ సర్టిఫికేషన్స్ అండ్ రికగ్నిషన్స్ అండ్ అక్రెడిటేషన్స్ వల్ల మన కాలేజీ KSMA కాలేజీలో చదివే పిల్లలకి వరల్డ్ వైడ్గా గుర్తింపు రావటం అనేది జరిగింది. అందువల్లే మన పిల్లలు అమెరికాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, USMLE ఆర్ ప్లాబ్ క్లియర్ చేసుకొని, లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్కి ప్రిపేర్ అవటం అనేది జరుగుతుంది. ఈ కాలేజీలో చదివే పిల్లలు 118 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ 28 కంట్రీస్, దట్ ఇంక్లూడ్స్ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, UK, స్వీడన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇలాంటి టాప్ కంట్రీస్లో 118 యూనివర్సిటీస్ తోటి KSMAకి అసోసియేషన్ ఉంది. సో దీంట్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ PG ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ ఎరాస్మస్ ప్లస్ అండ్ బలోగ్నియా ప్రాసెస్లో రిజిస్టర్ అయిన కంట్రీలో ఉన్న కాలేజెస్లో కావచ్చు, వీటన్నిటిలోకి మన పిల్లలు అంటే KSMలో చదువుకునే పిల్లలు పేపర్ ప్రజెంటేషన్కి, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి, అండ్ పేపర్ పబ్లికేషన్స్కి, తర్వాత ఇంటిగ్రేటెడ్ PG ప్రోగ్రామ్స్కి 100% మన పిల్లలు ఎలిజిబుల్ అవ్వటం అనేది పిల్లలకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ కాలేజ్లో చదువుకునే పిల్లలకి. అండ్ వీటితో పాటు ఇంకా చాలా ప్రత్యేకతలు ఈ కాలేజీలో ఉన్నాయి అండ్ కంట్రీలో ఉన్నాయి. మీకు ఈ కాలేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు వెళ్ళాలి అనుకుంటే, MBBS చదవాలి అనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్తో పాటుగా గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మా ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి, మీకు కావాల్సిన గైడెన్స్ అనేది లభించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మా దగ్గర నుంచి రావాలి అనన్నా, మీకు అందాలి అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.